మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, AMFI లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ లో డిఫరెంట్ స్టాక్స్ అయితే మనకి వర్గీకరణ అయితే జరిగింది కదా. ఏ స్టాక్ కి ఎంత ఉందంటారు? వీళ్ళు AMFI క్లాసిఫికేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం రీసెంట్ రిలీజ్ చేశారండి. ఈ డేటా ప్రకారం ఏంటంటే మామూలుగా లార్జ్ క్యాప్ అంటే టాప్ 100, మిడ్ క్యాప్ అంటే దాని తర్వాత ఉన్న 150 కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ కానీ కింద ఉన్న 250 కంపెనీస్. కానీ లార్జ్ క్యాప్లో 1,00,000 కోట్ల కన్నా పైన ఉన్నాయండి ఇప్పుడున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం. 1,00,000 కోట్లు అంటే అబోవ్ ఉంటే వాటిని మనం లార్జ్ క్యాప్ అంటాం ఇప్పుడున్న డెఫినేషన్ ప్రకారం. ఒకప్పుడు 20,000 కోట్ల కన్నా పైన ఉంటే లార్జ్ క్యాప్ అనేవాళ్ళండి ఒక డికెట్ బ్యాక్. అంటే కంపెనీస్ ఎంత పెరిగి ఊహించుకోండి ఇంకా. అందుకని ఇప్పుడు లార్జ్ అంటే 1,00,000 కోట్ల కన్నా పైన ఉంటేనే వాటిని లార్జ్ క్యాప్ అనాలి. ఓకే, అలాగే మిడ్ క్యాప్ అన్నాం అనుకోండి 33,000 కోట్ల కన్నా పైన ఉండాలండి. 33,000 కోట్ల పైన ఉండి 1,00,000 కోట్ల లోపు ఉన్న వాటిని మిడ్ క్యాప్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే స్మాల్ క్యాప్స్ అనుకోండి 33,000 కోట్ల కన్నా తక్కువ ఉన్నట్టుని స్మాల్ క్యాప్స్ అంటున్నాం అక్కడ. ఓకే, ఒకప్పుడు స్మాల్ క్యాప్ అంటే 5,000 కోట్లు 7,000 కోట్లు ఉండేదండి. ఇప్పుడు ఎంత 33,000 కోట్లు. అంటే ఒక డెకెడ్ బ్యాక్ అవి లార్జ్ క్యాప్స్ అయ్యి ఒక డెకెడ్ క్యాప్. అందుకని మీరు స్మాల్ క్యాప్ అంటే మరీ స్మాల్ ఏం కాదు, ఒక డెకెడ్ బ్యాక్ అవన్నీ లార్జ్తో సమానం. అందుకని వీళ్ళు ఏంటంటే 100తో రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి నో మోర్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్ గా మారవన్నమాట. స్మాల్లో ఉండిపోతున్నాయి ఎంత పెరిగినా సరే. ఓకే, సో వెరీ ఇంట్రెస్టింగ్ డేటా అండి. అండ్ కాబట్టి కంపెనీస్ మారిపోతా ఉన్నాయి. అంటే ఒకప్పుడు స్మాల్ లాగా ఇప్పుడు పెన్నీ స్టాక్స్ చిన్న కంపెనీస్ అంటానికి వీల్లేదు. 33,000 కోట్ల నుంచి చాలా పెద్దవి అనమాట అది. సో ఈ డేటా ప్రకారం ఏంటంటే డెకేడ్కి స్టాక్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉన్నాయి అనమాట. దాంతో మనకి డెఫినేషన్ కూడా మారిపోతున్నాయి. అంటే మనం కనుక చూసుకుంటే రిలయన్స్ నెంబర్ 1 కంపెనీ అండి. అంటే 2019లో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 8 లక్షల కోట్లు అండి. 8 లక్షల కోట్ల కంపెనీ, అది పెద్ద కంపెనీ. చిన్న కంపెనీ అంటే ముత్తూట్ ఫైనాన్స్ అండి, అది ఎంత 26,000 కోట్ల. ఓకే, 26,000 కోట్స్ కంపెనీ. అంటే మనం చూసుకుంటే లార్జ్ క్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ ఎప్పుడు 2020లో లార్జ్ క్యాప్లో నెంబర్ 1 అంటే రిలయన్స్, అది ఎంత 8 లక్షల కోట్ల కంపెనీ. అండ్ చిన్నది అంటే ముత్తూట్ ఫైనాన్స్ 26,000 కోట్ల కంపెనీ. ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చి అనుకోండి లార్జ్ కంపెనీ అంటే రిలయన్సే, బట్ సైజ్ నాట్ 8 లక్షల కోట్లు. ఇప్పుడు ఎంత 18 లక్షల కోట్లు అండి. 18 లక్షల కోట్ల కంపెనీ. చిన్న కంపెనీ అంటే ఇన్ఫో ఎడ్జ్ అండి 1,00,000 కోట్లు అండి. అంటే నిఫ్టీలో ఒకప్పుడు 25,000 కోట్ల కంపెనీ ఉండేది, ఇప్పుడు 1,00,000 కోట్లు ఉంటేనే లార్జ్ క్యాప్ అవుద్ది. ఓకే, అలాగే మిడ్ క్యాప్ అన్నాం అనుకోండి, ఒకప్పుడు మిడ్ క్యాప్ పెద్ద కంపెనీ అంటే MRF అండి 25,000 కోట్స్ ఉండేది. చిన్న కంపెనీ మిడ్ క్యాప్లో 8,000 కోట్లు ఉండేది, JK సిమెంట్ జస్ట్ 8,000 కోట్లు అంతే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇప్పుడు చూసాను అనుకోండి 2024లో నెంబర్ 1 కంపెనీ అంటే ఇండియన్ హోటల్స్ అండి, ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. అది చిన్న కంపెనీ అంటే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అండి 33,000 కోట్లు చిన్న కంపెనీ అంటే మిడ్ క్యాప్లో. జస్ట్ విత్ ఇన్ 5 yearsకేనండి. అంటే 2020లో స్మాల్ క్యాప్లో పెద్ద కంపెనీ అంటే TTK ప్రిస్టేజ్ అండి, జస్ట్ 8,000 కోట్ల కంపెనీ. చిన్న కంపెనీ అంటే అర్సర్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉండేది అనమాట, అది తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. ఇప్పుడు చూసారనుకోండి పెద్ద కంపెనీ అంటే ఇప్పుడు అపోలో టైర్స్ అండి, అండ్ 32,000 కోట్స్ ఉంది, 32,000 కోట్స్. అండ్ చిన్న కంపెనీ అనుకోండి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా చాలా తక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ స్మాల్ క్యాప్స్ కింద ఏంటంటే 250 నుంచి 500 దగ్గర మొత్తం తీసుకున్నారు, ఎంటైర్ మార్కెట్ తీసుకున్నారు. మొత్తానికి రాను ఓకే, అంటే కంపెనీ సైజు మారిపోతున్నాయి, కంపెనీ సైజు మారుతుంది అనమాట. అంటే ఇంత ముందులాగా స్మాల్ అంటే చిన్న మైక్రో క్యాప్ 200 కోట్లు 300 కోట్లు కాదు, ఇప్పుడు 30,000 కోట్లు ఉన్నా సరే స్టిల్ స్మాల్ క్యాప్సే. 33,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే మొత్తం స్మాల్ క్యాప్స్ కింద లెక్క అనమాట. అందుకని మీ పోర్ట్ఫోలియోలో ఇంత ముందులాగా స్మాల్ క్యాప్ అంటే మరీ రిస్క్ ఉన్నాయని చెప్పేసి అవాయిడ్ చేసే బదులు 33,000 కోట్ల కంపెనీ ఉన్నప్పుడు చిన్నదేం కాదు కదా, ఫ్యూచర్లో లీడర్ కనుక అయితే తీసుకోవచ్చు అనమాట. అది అందుకని వై హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ రీజన్ ఇదే. రాను కంపెనీ సైజ్ పెరుగుతున్నాయి, స్టిల్ లార్జ్ క్యాప్కి వెళ్ళాలి, ఇక్కడే ఉండిపోతున్నాయి అన్ని, ఇక్కడే ఉండిపోతున్నాయి. బట్ కంపెనీ గ్రోత్ ఆపర్చునిటీ బాగున్నాయి కాబట్టి మనం వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. అందుకని రాను రీడెఫైన్ అవుతుంది రూల్స్ అన్ని. బట్ సైజ్ మాత్రం టాప్ అంటే 100కే ఉంచుతున్నారు, మిడ్ అంటే 150కే ఉంచుతున్నారు, ఈ చిన్నవాటిని వీటికి రానివ్వటం లేదు. అందుకని స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మాత్రం చాలా రేర్ డెకేడ్ మొత్తం మీద. బట్ ఇండివిజువల్ స్టాక్స్ కన్నా కూడా ఇండెక్స్ వీటిలో పెట్టుకుంటే ఫుల్ సేఫ్టీ ఉంటుంది. అంటే ఇది ఎప్పటికప్పుడు AMFI లిస్ట్ అవుట్ చేస్తారు. ఎస్, ఎవ్రీ ఇయర్ 2 times వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఎందుకంటే రీబ్యాలెన్స్ అవుతాయి ఇండెక్స్ మొత్తం కూడా ఇయర్లీ 2 times సైజ్ బేస్డ్గా అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి
రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.